సుప్రీంకోర్టు శబరిమల విషయంలోనే కాదు అన్య మతాల విషయంలో ఏం చెప్తుందన్నది ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఆర్టికల్ 25 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుంది, ఆర్టికల్ 25/26 వ్యక్తి హక్కులు వర్సెస్ మత సంస్థ హక్కులు ఎవరిది పైకి, మత సంస్థ హక్కులు పరిమితమా, ఇతర ఫండమెంటల్ హక్కులకు లోబడి ఉంటాయా, మొరాలిటీ అంటే ఏంటి, సామాజిక నైతికత లేక రాజ్యాంగ నైతికత లేకపోతే వ్యక్తిగత నైతికత, కోర్టు జోక్యం ఎంతవరకు అంటే మతాచారంలో కోర్టు ఎంతవరకు జోక్యం చేసుకోవాలంటే హిందూ సమాజంలో వేరు వేరు గ్రూపులుగా ఉంటే ఏమిటి అంటే అదొక సమస్య. బయట వ్యక్తి ఐపీఎల్ వేయవచ్చు అంటే ఆ మతానికి చెందని వ్యక్తి కూడా సవాల్ చేయగల ఒక శబరిమల మీద కేసు మాత్రమే ముస్లిం గ్రూపులకు సంబంధించినటువంటి. తాజాగా మతం మీద రాజ్యాంగం ఎంతవరకు ప్రభావం ఉంటుందంటే మహిళల హక్కులు వర్సెస్ మత సాంప్రదాయం, కోర్టుల శక్తి ఎంతవరకు అంటే భవిష్యత్తులో చాలా కేసులు బేస్ అవుతుందని. సింపుల్ గా చెప్పాలంటే మత స్వేచ్ఛ పెద్దదా లేక సామాన్య హక్కులు పెద్దవా, కోర్టు మతాచారాలు జోక్యం చేయాలా అన్నటువంటి ప్రశ్న సమాధానం 8 మంది జడ్జిల బెంచ్ నిర్ణయించబోతోంది.